చాలా మంది సిక్స్ ప్యాక్ బాడీ ఉంటేనే పూర్తి ఆరోగ్యవంతులు అని భావిస్తూ ఉంటారు. కానీ శాస్త్రం మాత్రం బాహ్య రూపం కంటే శరీర సమతుల్యతకే ప్రాధాన్యత ఇస్తుంది. ఒక వ్యక్తి తన శరీరాన్ని ఎంత బ్యాలెన్స్డ్గా ఉంచుకోగలడో ఆ వ్యక్తి అంతర్గత అవయవాలు మరియు నరాలు అంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అర్థం. మయో క్లినిక్ పరిశోధకుల ప్రకారం ఒక కాలిపై ఎంత సమయం నిలబడగలరు అనేది మీ న్యూరోమస్కులర్ ఏజింగ్కి ప్రధాన సూచిక. అంటే మీ నరాలు కండరాలు ఎంత వేగంగా వృద్ధాప్యానికి చేరువవుతున్నాయి అనేది ఈ చిన్న పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చంట. వయస్సును బట్టి ఉండాల్సిన బ్యాలెన్స్ సమయం ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ సమతుల్యత తగ్గుతూ ఉంటుంది. అయితే ఏ వయసు వారు ఎంతసేపు నిలబడాలనే దానికి కొన్ని ప్రమాణాలున్నాయి. 18 నుండి 39 ఏళ్ల వయసు కలిగిన వాళ్ళు కనీసం 43 సెకండ్ల పాటు ఒంటి కాలుపై నిలబడాలి. అంతకంటే తక్కువైతే ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలి అని అర్థం. 40 నుండి 49 ఏళ్ల వయసు వాళ్ళు కనీసం 40 సెకండ్లు బ్యాలెన్స్ చేయాలి. 50 నుండి 59 ఏళ్ల వయసు వాళ్ళు 37 సెకండ్లు నుంచోవడం ఆరోగ్యకరమైన సమయంగా పరిగణించబడుతుంది. ఇక 60 నుంచి 69 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కనీసం 30 సెకండ్లు నిలబడగలగాలి. 70 నుండి 79 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళైతే 18 నుండి 19 సెకండ్లు నిలబడితే మంచి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. 80 ఏళ్లు పైబడిన వారైతే ఏ ఇతర సహాయం లేకుండా 5 సెకండ్లు నిలబడితే అది సంతృప్తికరమైన స్థితి. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రచురించిన నివేదిక ప్రకారం మధ్య వయస్కులు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు కేవలం 10 సెకండ్లు కూడా ఒంటికాలపై నిలబడలేకపోతే రాబోయే 10 ఏళ్లలో వారు మరణించే అవకాశం ఇతరుల కంటే రెట్టింపుగా ఉంటుందట. బలహీనమైన ఎముకలు, గుండె జబ్బుల ముప్పు, పడిపోవడం వల్ల కలిగే గాయాలకు శరీర బ్యాలెన్స్ లేకపోవడమే ప్రధాన కారణం. ఇంతకీ సమతుల్యత ఎందుకు ముఖ్యం? మనం నడిచే వేగం లేదా చేతుల బలం కంటే శరీర సమతుల్యతను త్వరగా కోల్పోతాం. దీనిని నిలబెట్టుకోవడానికి మెదడు, కంటి చూపు, నరాల మధ్య అద్భుతమైన సమన్వయం చాలా అవసరం. ఇది కండరాల పరిమాణం అంటే నాడీ వ్యవస్థ శక్తిని ప్రతిబింబిస్తుంది. ప్రతిరోజు కొద్దిసేపు ఒంటికాలపై నిలబడడం ప్రాక్టీస్ చేయడం వల్ల బ్యాలెన్స్ మెరుగుపడుతూ ఉంటుంది. మెదడు చురుగ్గా ఉంటుంది మరియు వృద్ధాప్య సమస్యలు తగ్గుతాయి.